అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనాధికార లేఅవుట్లు ఏం చేయబోతున్నారు, వాటి మీద ఇప్పుడున్నటువంటి మా చైర్మన్లు ఒకటే మాట చెప్తున్నారు, ఉక్కుపాదం మోపుతాం. నేను కూడా అదే చెప్తున్నా. అక్రమ లేఅవుట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేసిన లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు, స్టార్ట్ చేశాం. నిన్నే మా సిపిఓ గారు, వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషనర్లకి, అదే రకంగా నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి, అంటే ఆయన వీసీ కమిషనర్ ఆయనే కాబట్టి, అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి, డిప్యూటీ తహసీల్దార్లకి అందరికీ లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఊరికే చెప్పడంలా, చేస్తామని. ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సిపిఓ గారు, వీసీ గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం, మేము ముందుగానే మాట్లాడుకోవడం. మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు, అది నిన్న నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రేపు లోపల అందరికీ లెటర్లు వెళ్తాయి. ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు, ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి. రాళ్ళు పెరికేయాలి, వాళ్ళ కంచెలు పెరికేయాలి. అక్కడ బోర్డు పెడతాం. అందరూ ఏం చేస్తున్నారు, ఏదో బెదిరించేదో చేస్తారు. అటువంటిది ఈ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ శాఖ మంత్రి నారాయణ గారికి కానీ, ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నా. అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం, ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి. దీంట్లో రాజీ లేదు. వారు వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు, ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం. అదే రకంగా ఈరోజు చూస్తే నోడా పరిధిలో 265 అక్రమ లేఅవుట్లు ఉన్నాయి. దాదాపు 1300 ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో. మరి ఏం చేస్తున్నారో, ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి. మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏపీ రుడా 2016 యాక్ట్ ప్రకారం అక్రమ లేఅవుట్లపై చర్యలు మొత్తం కఠినంగా తీసుకోవడం జరుగుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. నోటీసులు జారీ చేసిన తర్వాత, ఇందాక నేను చెప్పాను, ఈ రాళ్ళు పెరికేయటం, అక్కడ బోర్డు పెట్టడం. అక్కడ ఏమవుతుందంటే మా వాళ్ళని బోర్డు పెట్టేస్తారు, వీళ్ళు ఇటు రాగానే ఆ ఓనర్ దాన్ని పెరికేస్తున్నారు. ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు దాంట్లో అనధికార లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, అందరూ నష్టపోతారు. పేపర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదే రకంగా సోషల్ మీడియా ద్వారా కూడా మొత్తం తెలియజేస్తాం. అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం. అందరు పంచాయతీ సెక్రటరీలతో, ఆ తహసీల్దారులతో, ఆ కమిషనర్లతో రేపు పండుగ అయిన తర్వాత. అదే రకంగా ఎవరిని దీంట్లో వదిలే ప్రశ్న అంటూ ఉండదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అక్రమ లేఅవుట్లో ఒక ప్లాట్ కొంటే వచ్చే నష్టాలు, వాళ్ళకి ఇళ్లకు అనుమతి వచ్చే ప్రశ్నే లేదు. అదే రకంగా ఆ ఇళ్లకి బ్యాంకు లోన్ వచ్చే ప్రశ్నే లేదు. ఇవన్నీ కూడా లెటర్లు పెడుతున్నాం, రిజిస్టర్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం. రిజిస్ట్రేషన్ జరగకూడదని
చాలా గట్టిగా చర్యలు తీసుకోబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాను. మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం. చేసి చూపిస్తాం. అక్రమ లేఅవుట్లు ఇంకా నుంచి వేయాలంటే దడదడలాడేటట్టు చేస్తాం. ఈరోజు చూస్తే ఇంకా కూడా మేము ప్రజల కోసం కొంతమంది చాలామంది వీరి వ్యాపారస్తులు మొత్తం నారాయణ గారి దగ్గర కూడా చెప్పుకున్నారు. ఆయన ఇంతమంది 3 మ్యాన్ కమిటీ వేసి ఎన్ని లేఅవుట్లు అక్రమైనవో మొత్తం గుర్తించింది ఈ 3 మ్యాన్ కమిటీ. 220 లేఅవుట్లు, 1300 ఎకరాలు దాదాపు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, అక్రమ లేఅవుట్ల వాళ్ళు మీరు ఇప్పటికైనా వాటిని సరి చేసుకోండి. మీరు సరి చేసుకుంటే మీ లేఅవుట్లు మీకు మిగులుతాయి. అదే రకంగా దాంట్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు గుర్తిస్తాం, మేము తిరిగి వాటిని ఆక్రమించుకుంటాం. మళ్ళీ అవన్నీ ప్రభుత్వానికి అప్పగిస్తాం. మొత్తం ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు వేసేది, అక్రమంగా సంపాదించేది, ఆ లోకల్గా ఉన్న లీడర్లు అడిస్ట్ చేసుకోవటం అవన్నీ ఇంకా జరగవు. డైరెక్ట్ ఉక్కుపాదం మోపుతుంది. వాళ్ళ వెనక ఎటువంటి వాళ్ళు ఉన్నా దాంట్లో భయపడే ప్రసక్తి లేదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. పక్షాన్ని మేము ఉంటాం, ఎందుకంటే వృద్ధా ప్రజలు నష్టపోకూడదనే మా కోరిక. ఈరోజు చూస్తే పాపం కొంటున్నారు, పాపం రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఒక శివాయి భూములు కూడా ఏం చేస్తున్నారు, పక్కనుండేటువంటి లేఅవుట్ నెంబర్ వేసి పక్కనుండే పొలం నెంబర్ వేసి అది రిజిస్టర్ చేస్తున్నారు. రిజిస్ట్రార్లు కూడా ఏం చూడాల, కలెక్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేయమన్నా చేస్తారు, రైల్వే స్టేషన్ చేయమన్నా చేస్తారు, ఇబ్బందిలే. వాళ్ళని చూడరు, సరైన నెంబర్ పెడితే చాలు. అటువంటివి కాకుండా వాళ్ళకు కూడా గట్టిగా ఆదేశాలు ఇస్తున్నాం, చూసి చేయమని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. నెల్లూరులో రుణాన్ని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తయారు చేయాలని, అక్రమ రేట్లు లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మంచి ఒక సౌకర్యంగా, అదే రకంగా రియాలిటీ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లు వేసే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా 40 అడుగుల రోడ్డు 30 అడుగులు చేసాం. ఒక మెయిన్ రోడ్డు మాత్రం 40 అడుగులు చేసాం. మేము నష్టపోతున్నాం అడిగితే. అంత వాళ్ళకి అంత మంచి చేసినా వాళ్ళు ఇంకా మేము దొంగలు ఏమట్లా వేస్తామంటే వాళ్ళ కర్మ, మేమేం చేయలేం. మీరు వేయలేరు, అమ్మలేరు, అమ్మనివ్వం కూడా. ఇమ్మీడియట్గా మా సిపి వాళ్ళు పోతారు, తహసీల్దార్తో మారుతారు. ఎవరైతే పంచాయతీ సెక్రటరీ లెక్కన లాలచి పడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈరోజు చూస్తే కూడా మేము ఎన్నో డెవలప్ చేయాలని, నేను చిన్నతనాన్ని నుంచి నాకు పనిచేసే అలవాటు. పోయినసారి కూడా మా నెల్లూరుకి ఏదో ఒకటి ఉండాలి, సాయంత్రం అయితే పోయి చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది అన్నాడు. పూర్తిగా చేసేతలకి టైం అయిపోయి ఓడిపోయాం. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వదిలేసింది. కొంతమేర కొంచెంగా ఎమ్మెల్యే సీతారెడ్డి గారు కొంత డెవలప్ చేశారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు నారాయణ గారు దాని మీద దృష్టి పెట్టున్నారు. ఇటుపక్క ఒకటి బోట్ క్లబ్బు, అటుపక్క రంగనాథ స్వామి పక్క గుడి దగ్గర అక్కడ కూడా వినాయకుని పార్క్ డెవలప్ చేసి ఆడ కూడా బోట్ క్లబ్బు మనం పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాం. నారాయణ గారు ఈరోజు చేస్తున్నారు. అదే రకంగా చూస్తే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నారాయణ గారిని ఏం చేయలేరు. వాళ్ళు విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చిన్న చిన్న విమర్శలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుద్ది, వాళ్ళ మొక్కనే పడుద్ది. అదే పరిస్థితి అవుద్దని ఆయన హెచ్చరిస్తున్నాం. అదే రకంగా చూస్తే ఈరోజు ఎమ్మెల్యే లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నాం. మేమందరం కూడా మేము కలెక్టర్ గారితో మాడాం, మంత్రి గారితో చెప్పాం. గవర్నమెంట్ స్థలాలు తీసుకొని లేఅవుట్లు వేసి దాంట్లో ఒక మధ్యతరగతి కుటుంబీకులకు కూడా దాంట్లో తగ్గించి ఇచ్చేదానికి మేము బిల్డింగ్లు కూడా కట్టేటువంటి ఇది కూడా సౌకర్యం రుణాకు ఉంది, అపార్ట్మెంట్ టైప్లో కూడా.
అది కూడా ఆలోచన చేస్తున్నాం. ముందు ఆదాయాన్ని పెంచుకునే దాంట్లో ప్రయత్నంలో ఉన్నాం. అదే రకంగా లేఅవుట్లు వేయడం, వాటి ద్వారా మేము డబ్బు సంపాదించడం కూడా. అదే రకంగా ప్రజలకి ఎక్కడ రోడ్లు లేవో, ఏ నియోజకవర్గాల కాలాలు లేవో, ఇవన్నీ కూడా చూసి మేము చేయాలని ఎంఏజీ లేఅవుట్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం. దానికి మా వీసీ గారు దాని కలెక్టర్తో మాట్లాడుతున్నారు. మా టౌన్ ప్లానింగ్ కూడా చాలా హుషారుగా పనిచేస్తుంది. అదే రకంగా చూస్తే ఈరోజు నారాయణ గారు ఇంట్రెస్ట్, రాత్రి కూడా మాట్లాడాం మీ ఫోన్లో నారాయణ గారిని, మాకు ఎక్కువ భూములు ఇప్పించండి, మేము ముందు మాకు ఆర్థికంగా పూర్తిగా డల్లా ఉన్నాం, 70 లక్షలు మాత్రమే మాకు బ్యాలెన్స్ ఉంది, ఇది మేము పెంచుకోవాలంటే మేము ఎంఏజీ లేఅవుట్లు వేయాలని చెప్పి అనడం జరిగింది. ఆయన కలెక్టర్తో కూడా నేను ఆల్రెడీ మాట్లాడినాను, మా వీసీ గారు మాట్లాడారు, మేము మాట్లాడుతున్నాం. అంతా ఆదాయాన్ని పెంచుకుంటాం. ఈ రాష్ట్రంలో మాకుండే మంచి ఆఫీసర్లతో, ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి, ఒక టౌన్ ప్లానింగ్ కానివ్వండి, వీసీ కానీ ఉండే మంచి ఆఫీసర్లతో నెంబర్ 1 నెల్లూరులో నోడా తయారు చేయబోతున్నాం. ఎక్కడ చూసినా అందమైన నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు, ఐ లవ్ నెల్లూరు జిల్లా. ఏ ఊరికి ఆ ఊరు ఐ లవ్ అని చెప్పి బోర్డు పెట్టాలి. నారాయణ గారు చేసేటటువంటి మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో మేము కూడా ఆయన అడుగులు అడుగు వేస్తూ, నోడా కూడా ఆయన సహకరిస్తూ ఒక నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తెస్తామని కూడా మీకు తెలియజేస్తూ, మరొక్కసారి అక్రమ లేఅవుట్ ధరలు చెప్తున్నాం. మిమ్మల్ని ఇప్పటికీ మిత్రులుగా చూస్తున్నాం. ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసాం, స్టార్ట్ అయిపోయింది. ఇస్తామని చెప్పడం కాదు, ఇవ్వటం స్టార్ట్ అయిపోయింది. మేము పూర్తి చేసేస్తున్నాం. తొందరగా మీరు దాన్ని కరెక్ట్ చేసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు. మీ మీద కఠిన చర్యలు తప్ప. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పక్కన పెట్టేయండి, లేకుంటే మేమే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు అతి త్వరలో మీ లేఅవుట్లు అన్ని, లేఅవుట్లే కాదు బిల్డింగులు కూడా మొత్తం పర్మిషన్ లేని అన్నీ కూడా మీరు వాటికి అనుమతులు తీసుకొని మిమ్మల్ని శుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాం. లేని పరిస్థితుల్లో ఉక్కు పాదం మోపుతామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.